కరీంనగర్లోని కొత్తపల్లి జగిత్యాల రోడ్లో 2011లో స్థాపించిన తేజస్ డిఫెన్స్ అకాడమీ తెలంగాణలో మొట్టమొదటి రక్షణ శిక్షణ సంస్థగా మంచి గుర్తింపు పొందింది. గత 3 దశాబ్దాలుగా రక్షణ రంగంలో అత్యుత్తమ సేవలను అందిస్తూ వేల మంది విద్యార్థుల కలలను సాకారం చేసింది. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో తేజస్ డిఫెన్స్ అకాడమీ కీలక పాత్ర పోషిస్తోంది. దేశ సేవకు ధైర్యవంతులైన వీరులను అందించడమే తమ లక్ష్యమని, పేద విద్యార్థులకు డిఫెన్స్ రంగంలో ఎక్కువ ఉద్యోగాలు కల్పించడమే తేజస్ అకాడమీ లక్ష్యమంటున్నారు చైర్మన్ సతీష్ రావు. ఇప్పటివరకు 2000 ఉద్యోగులను తయారు చేసి సమాజానికి అందించామని, భవిష్యత్తులో నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందిస్తూ ముందుకు వెళ్తామంటున్న సతీష్ రావుతో మా ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. కరీంనగర్లో తేజ డిఫెన్స్ అకాడమీ అనగానే తెలియని వారంటూ కూడా ఉండరు. ఎందుకంటే పేద విద్యార్థులకు సంబంధించి చాలామంది ఇటు ఇంటర్మీడియట్ ఉన్నత విద్యను అందిస్తూ మరొక వైపు డిఫెన్స్ అకాడమీలో చాలా విజయాలు సాధిస్తున్న అకాడమీ. ఇక ఆ అకాడమీకి సంబంధించి మన ముందు చైర్మన్ గారు సతీష్ రావు గారు మన ముందున్నారు. అన్ని విషయాలు అడుగుదాం. అసలు ఈ యొక్క అకాడమీ పెట్టడానికి కారణం ఏంటి, అదేవిధంగా వారి లక్ష్యం ఏంటి, అన్ని విషయాలు అడుగుదాం. సార్, ప్రధానంగా తేజ డిఫెన్స్ అకాడమీ అనగానే కరీంనగరే కాదు తెలంగాణ వ్యాప్తంగా అందరికీ సుపరిచితమే. ఏంటి అసలు ఇది పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? మేము 2011లో తేజస్ డిఫెన్స్ అకాడమీని స్థాపించడం జరిగింది. 2011 వరకు మన తెలంగాణ జిల్లాలో డిఫెన్స్కు సంబంధించిన కోచింగ్ సెంటర్లు, డిఫెన్స్ అకాడమీలు లేవు. అది గుర్తించి మేము తెలంగాణలో ఒక డిఫెన్స్ అకాడమీ ఉండాలని స్థాపించడం జరిగింది. అంటే దూర ప్రాంతాలకు వెళ్ళేవారు మన తెలంగాణ విద్యార్థులు, విజయవాడ, విశాఖపట్నం లాంటి దూర ప్రాంతాలకు వెళ్ళేవారు. అది గుర్తించి మేము మన లోకల్లో, మన ప్రాంతంలో ఒక డిఫెన్స్ అకాడమీని ప్రారంభించాలన్న ఆలోచనతో మేము ఇక్కడ ప్రారంభించడం జరిగింది. సాధించిన విజయాలు ఏంటి, అసలు ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పటి వరకు వారికి కల్పించారు అంటే ఏం చెప్తారు? మేము స్థాపించి సుమారు 15 సంవత్సరాలు అవుతుంది. ఈ 15 సంవత్సరాలలో తెలంగాణ గ్రామీణ విద్యార్థులు సుమారు 2000 మంది విద్యార్థులు డిఫెన్స్ రంగాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, అదేవిధంగా సిఆర్పిఎఫ్, స్టేట్ కానిస్టేబుల్ అన్ని కేటగిరీలో సుమారు 2000 మంది విద్యార్థులు గవర్నమెంట్ ఉద్యోగాలు, యూనిఫామ్ ఉద్యోగాలు సాధించడం జరిగింది. ఇది మాకు చాలా గర్వంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా అకాడమిక్ వచ్చే విద్యార్థులు గ్రామీణ విద్యార్థులు తెలంగాణ అన్ని జిల్లాల నుంచి, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అన్ని జిల్లాల నుంచి మాకు విద్యార్థులు ఉన్నారు. గ్రామీణ విద్యార్థులు ఉంటారు. గ్రామీణ విద్యార్థులు, గ్రామీణ పేరెంట్స్ కోరుకునేది ఏంటంటే జీవితంలో తొందరగా స్థిరపడాలి, ఏదైనా ఉద్యోగం రావాలి అనుకునే వాళ్ళు ఉంటారు. అది గుర్తించి మేము ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసి వారికి ఇక్కడ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. చిన్న ఏజ్లోనే వారికి 18 సంవత్సరాలు, 19 సంవత్సరాల లోపే ఉద్యోగాలు సాధిస్తున్నారు. వాళ్ళు కుటుంబం స్థిరపడుతున్నారు, వాళ్ళు జీవితంలో స్థిరపడుతున్నారు, దేశ సేవలో కూడా పాల్గొంటున్నారు. తేజస్ అకాడమీ నుంచి మేము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 470కి గాను 468 మార్కులు. మా తేజస్ అకాడమీలో ఎంపీసీ ఫస్ట్ ఇయర్లో 470 మార్కులకు గాను 468 మార్కులు. అదేవిధంగా సిఈసి విభాగంలో సిఈసి ఫస్ట్ ఇయర్లో 500కు గాను 490 మార్కులు. అదేవిధంగా బైపీసీ విభాగంలో 440కి 436 మార్కులు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 1000 మార్కులకు గాను 993 మార్కులు. ఈ విధంగా అన్ని కేటగిరీలో కూడా మేము అత్యుత్తమ ఫలితాలు, రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా అన్ని కేటగిరీలో కూడా ఉత్తమ ఫలితాలు సాధించడానికి మేము ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకొని విద్యార్థులకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక అంటే మీరు అన్నట్టుగా 2000 మందికి పైగా ఉద్యోగాలు సాధించారు అని అంటే నాటే జోక్. దీనికి సంబంధించి అసలు మీకు ఇన్స్పిరేషన్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఈ అకాడమీ పెట్టి ఇంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు అని అంటే దీనికి ఇన్స్పిరేషన్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఇన్స్పిరేషన్ అంటే అందరం కూడా, ఇప్పుడు నేను కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన విద్యార్థినే. నేను చదువుకునే రోజుల్లో కూడా కోచింగ్ సెంటర్స్ లేవు. నేను కూడా కొన్ని ఉద్యోగాలు ప్రయత్నించడం జరిగింది. సరిగా కోచింగ్ లేక ఉద్యోగాలు సాధించలేదు. సరేలే, మన అనుభవంతో, స్వతహాగా అనుభవంతో ఒక కోచింగ్ సెంటర్ పెడితే కొంతమందికి ఉద్యోగాలు ఇప్పించచ్చు, యువతకు కొద్దిగా మనం న్యాయం చేయొచ్చు అనే ఆలోచనతో మేము ఈ కోచింగ్ సెంటర్ను, డిఫెన్స్ అకాడమీని ప్రారంభించడం జరిగింది.
ఇది మొత్తానికి సతీష్ రావు గారు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా నాణ్యమైన విద్యను అందించడము, అదేవిధంగా చాలామంది పేద విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ఈ యొక్క డిఫెన్స్ అకాడమీని మేము స్థాపించాము. అదేవిధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దాదాపు 2000 పైగా ఇప్పటి వరకు ఉద్యోగాలు సాధించారు. ఇక రానున్న భవిష్యత్తులో మాత్రం పెద్ద ఎత్తున ఉద్యోగాలు సాధించేందుకు, అదేవిధంగా ఇంటర్మీడియట్లో నాణ్యమైన విద్యను అందించేందుకు అన్ని విధాల సౌకర్యాలు మేము కల్పిస్తున్నామని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్తో ప్రశాంత్, కరీంనగర్, తేజస్ డిఫెన్స్ అకాడమీ నుండి.